ఐదేళ్ల వైసీపీ పాలన అరాచకాలు, విధ్వంసాలు, హత్య రాజకీయాలతో నిండిపోయిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. ట్విట్టర్ బాట్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ మీడియా సమావేశానికి వచ్చింది. ఈరోజు 5 ఏళ్ల పరదాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నారు. మనం మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు, వాస్తవాలను తప్పించలేరు. మీరు చేసిన విధ్వంసం 5 ఏళ్ల పరిపాలనలో పుంకాలుగా పుస్తకాలు ఇవాళ కూడా రాష్ట్రంలో పోలీస్ అధికారులు సగం మందికి మీరు చేసిన అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, మీ పరిపాలనలో జరిగిన ఈ విధ్వంసం ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇవాళ మీరు నీతులు చెప్తున్నారా? చేసిన అరాచకాలు మర్చిపోయారా? చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల మీద ఇసుక, మట్టి, బూడిద, లిక్కర్, నాసిరకం మద్యం, వీటన్నిటి మీద ల్యాండు, శాండు, వైను, మైను, వీటి మీద మీరు చేసిన దోపిడీ మర్చిపోయారా? 32,000 కోట్ల లిక్కర్ కుంభకోణం, వందల మంది, వేల మంది ఆ నాసిరకం మద్యం తాగి హాస్పిటల్ పాలై ఈరోజు కూడా జీవోత్సవాలుగా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయారా? జగనాసుర రక్త చరిత్ర మీరు మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు. గొడ్డలి చేతితో పెట్టి మొన్న జరిగిన గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో 2019లో మీరు చేసింది ఇదే కదా. బాబాయ్ హత్య కేసు గొడ్డలు మా చేతుల్లో పెట్టి మీరు ఎన్నికల్లో గెలిచారు. 151 సీట్లు వచ్చాయి. ఏం ఉద్ధరించావు? ఏం పరిపాలన అందించావు? మీ హయాంలో కరోనాలో మాస్కులు అడిగితే మేధావి దళిత డాక్టర్ సుధాకర్ ముద్రేసి ఆయన మీద చేసిన ఒత్తిడికి ఆయన చనిపోయారు. మర్చిపోయారా ఇవన్నీ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల మీద 5 ఏళ్ల మీ పరిపాలనని ఏపీ హెడ్స్ జగన్ అని మీరు పెంచిన పన్నులు కావచ్చు, మీరు చేసిన దోపిడీ కావచ్చు, విద్యుత్ భారాలు కావచ్చు, మోసాలు కావచ్చు, ఎన్నో నవరత్నాల మోసాలు అయిపోయినాయి. ఉచిత ఇసుక, ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది పొట్టను పెట్టుకున్నారు? దళితుల్ని ఏ విధంగా నట్టేటా ముంచారు? ఇవన్నీ కళ్ళ కట్టినట్టు వాళ్ళు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అవుతుంది? మేనమామ అని చెప్పి పిల్లల్ని ఎంత మోసం చేశారు? ఈ వాస్తవాలన్నీ మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజా కోర్టుకు తీసుకెళ్లి ఈ వాస్తవాలన్నీ చెప్తేనే కదా ఇవాళ 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11 సీట్లు పరిమితం చేశారు. ఇవాళ కూడా మీరు ఫెయిల్ అయినవన్నీ కూడా మర్చిపోయారా? ఇవాళ సూపర్ 6 గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఈ వాస్తవాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఈ ప్రజా కోర్టులో వచ్చినవన్నీ మర్చిపోయారా? వాస్తవాలు ఈ విధంగా ఉంటే అమాయకులైన ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ట్రాకుల మీద మరి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది మర్చిపోయారా? బీసీలు వెన్ను విరిచి
చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఒక్కొక్కళ్ళు మాలాంటి వాళ్ళ మీద 90 కేసులు పెట్టి మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? అచ్చెన్నాయుడిని పైల్స్ ఆపరేషన్ జరిగితే ఏ విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి జైలుకు తీసుకొచ్చావు? ఇవన్నీ మర్చిపోయావా? ఈ వాస్తవాలన్నీ బీసీ నేతలు ప్రశ్నిస్తే 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా ఏ విధంగా ఎట్లా చంపారు? 5,000 మంది బీసీల మీద ఏ విధంగా అక్రమ కేసులు దాడులు పెట్టి చేశారు? మర్చిపోయారా? తోట చంద్రయ్యని ఎట్లా చంపారో మర్చిపోయారా? ఆయన పాత్రుడి ఇంటి కూడా ఎలా పడేశారో, సబ్బం హరీలు ఎలా ధ్వంసం చేశారో మర్చిపోయారా? అల్లాసీన్ బిల్డింగ్ ని ఎలా కూల్చేశారో మర్చిపోయారా? మాజీ కౌన్సిలర్ రంగన్న కొబ్బరి తోటను కాల్చింది మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత దారుణంగా మీరు ఈ వాస్తవాలన్నీ మర్చిపోయామని ప్రజలను నమ్మించడానికి ఈరోజు మళ్ళీ కొత్త పాటలు పాడుతున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా, బాధ్యత లేకుండా దేశం అంతా ఒకదారి, ఉలిపి కట్టదు ఒకదారని ఇవాళ ఈ పిచ్చి ప్రలాపనలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్తో అపహాస్యమయ్యి మీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ నాయకులకు బీపీ తెప్పించారు. ఇవాళ చేతనైతే అక్కడ సెక్రటేరియట్ భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది. అమరావతి అసెంబ్లీ కొత్త భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ న్యాయస్థానం, హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం, ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా గర్వపడ్డారు. దేశంలో ఒక అత్యంత హైకోర్టు నిర్మాణం, బ్రహ్మాండమైన భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో దేశానికి ఒక మోడల్గా, ఈ దేశానికి ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ రాష్ట్రపతులు వచ్చినా అమరావతి ప్రజా రాజధాని భవనాలు చూడాలి. అక్కడ పెడతా ఉన్న కోట్లాది ముక్కల వల్ల ఏ విధంగా అక్కడ రేపు వేడి తగ్గిపోతా ఉంది, అక్కడ జరుగుతూ ఉన్న రోడ్ల నిర్మాణం వల్ల ఏ విధంగా రైతులకు ఇచ్చిన ప్లాట్లు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలు అవన్నీ కూడా దేశమంతా గర్వపడే విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టి నువ్వు ఆ నిర్మాణాలు చూసి గర్వపడకుండా నీ బుద్ధి విధ్వంసం, మీ డిఎన్ఏ విధ్వంసం, ఫ్యాక్షన్ మెంటాలిటీతో మాట్లాడుతూ ఉన్నావు చరిత్ర గురించి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 10th క్లాస్ ప్రశ్నాపత్రాల లీకుల గురించి మాట్లాడాలా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ లాఠీ దెబ్బల గురించి మాట్లాడాలా? లేకపోతే పరిటాల రవి హత్య గురించి మాట్లాడాలా? లేకపోతే పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడాలా? 5 ఏళ్లు నీకు అధికారం ఇచ్చారు, ఏమంతరిచ్చావు? ఇవాళ చెల్లి సునీతమ్మ డాక్టర్, దేశం గర్వపడే డాక్టర్ ఆ తల్లి. ఇవాళ రోగులను కాపాడాల్సిన డాక్టర్ హైకోర్టు చుట్టూ, సిబిఐ కోర్టుల చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? ఒక చెల్లి న్యాయం చేయమని తండ్రిని దుర్మార్గంగా గొడ్డలతో చంపారని ఆ తల్లి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే నీ కళ్ళకు కనపట్టలేదా? అవినాష్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడతావా? బాబాయ్ హత్య గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా? వేలాది మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు మండు టెండల్లో, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా. వాళ్ళు రాబోయే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడానికి దేశ విదేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఆ విధంగా పనిచేస్తూ ఉంటే ప్రతిపక్షంగా జరుగుతూ ఉన్న మంచిని మంచం లేక అవినీతి ఆరోపణలు,
అసత్య ఆరోపణలు, అబద్ధాలు వండి వార్చి నువ్వు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, మీరెన్ని కట్టెలు పెట్టుకున్నా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు పక్క రాష్ట్రాల్లో మేధావులతో, పక్క రాష్ట్రాల్లో కొంతమంది నీ పెయిడ్ ఆర్టిస్టులతో నువ్వు ఎంత వండి వార్చినా మళ్ళీ అవే ప్రశ్నలు నువ్వు అడిగి ఉలుక్కున్న ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు. నువ్వు చేసిన విధ్వంసం కావచ్చు, సెంటు పొలం కూడా లాక్కోవటానికి మీరు చేసిన దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులకి చాలా సమయం పడతా ఉంది. ఏ విధంగా ఆ రోజు పేదవాళ్ళు, మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మీ అరాచకాల్ని ఏ విధంగా ఇచ్చేశారో అర్థం చేసుకోండి. ఇవాళ పోలీస్ యంత్రాంగానికి సగం మందికి ఇదే పని జరిగిపోతూ ఉంది, ఇవే జరిగిపోతూ ఉంది. కాబట్టి ఇవాళ సూపర్ 6లో చాలా పెద్ద ఎత్తున చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాయి. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం పెట్టడానికి నీ చేతులు రాల. పక్కనున్న తమిళనాడులో అమ్మా క్యాంటీన్ నడిచింది, పక్కనున్న రాష్ట్రాల్లో క్యాంటీన్లు నడిచాయి. ఇవాళ నీ దుర్మార్గ పరిపాలనలో, నీ అరాచక పరిపాలనలో పేదవాడికి, కార్మికుడికి, సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి ఇవాళ అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడానికి నీ చేతులు రాల. ఇవాళ కోట్లాది భోజనాలు బ్రహ్మాండంగా ఇవాళ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. దగ్గర 269 క్యాంటీన్లు పనిచేస్తూ ఉన్నాయి. తల్లికి వందనం ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 5గురా, 6గురా, 7గురా, కర్నూలు జిల్లాలో 7-8 మంది కూడా తీసుకున్నారు తల్లికి వందనం. సుమారు 10,000 కోట్లు మళ్ళీ రేపు జూన్లో డబ్బులు ఇవ్వబోతా ఉన్నారు. తల్లికి వందనం డబ్బులు ఇవ్వబోతా ఉన్నారు. ఇవేమి నీ కనపట్ల. మహిళా శక్తిలో మొన్న మే 6వ తారీఖే 63 కోట్ల ప్రయాణాలు అయ్యాయి. దగ్గర దివ్యాంగులే 20 లక్షల మంది పైగా ప్రయాణం చేశారు. 4 కోట్ల సిలిండర్లు దీపం పథకం కింద బ్రహ్మాండంగా ఇచ్చాం. అట్లాగే 9 కోట్ల భోజనాలు 269 క్యాంటీన్లో ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలన్నీ కూడా భోజనం చేస్తాం.